నమస్కారం. ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ కోసం వెతుకుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న తరుణంలో ప్రకృతి మనకొక అద్భుతమైన కానుకను అందించబోతుంది. ఇప్పటి వరకు మనం సోలార్, విండ్ పవర్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు వైట్ హైడ్రోజన్ ప్రపంచాన్ని మార్చబోతుంది. ఫ్రాన్స్లో దొరికిన ఒక భారీ నిధి గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అవును, మనం మాట్లాడుతున్నది ఏదో ఊహాజనిత కథ కాదు. ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక సిఎన్ఆర్ఎస్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని కనిపెట్టారు. ఫిలిప్ డి డొనాట్, జాక్వెస్ ఫెరోనాస్ అనే ఇద్దరు దిగ్గజ శాస్త్రవేత్తల నేతృత్వంలో ఈ అన్వేషణ సాగింది. అసలు వారు వెతికింది మిథేన్ గ్యాస్ కోసం, కానీ వారికి దొరికింది అనంతమైన హైడ్రోజన్ నిధి. ఈ అద్భుతం ఎక్కడ జరిగిందో తెలుసా? ఫ్రాన్స్లోని ఈశాన్య దిశలో ఉన్న లొరైన్ బేసిన్లో. ఇది ఒకప్పుడు బొగ్గు గనులకు ప్రసిద్ధి. శాస్త్రవేత్తలు భూమి అడుగున సుమారు 1100 మీటర్ల లోతులో ఉన్న సోయిర్ 3 అనే బోర్వేస్లో పరిశోధన చేస్తుండగా లోతుకు వెళ్లే కొద్దీ హైడ్రోజన్ సాంద్రత పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇక్కడ దొరికిన నిధి పరిమాణం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇక్కడ 6 మిలియన్ల నుండి 250 మిలియన్ టన్నుల స్వచ్ఛమైన హైడ్రోజన్ ఉంది. తాజా నివేదికల ప్రకారం ఇది ఇప్పటి వరకు భూమిపై కనుగొన్న అతిపెద్ద న్యాచురల్ హైడ్రోజన్ రిజర్వాయర్. ఇది మొత్తం యూరప్ ఖండానికి దశాబ్దాల పాటు సరిపోయేంత ఇంధనం. సాధారణంగా హైడ్రోజన్ను ఫ్యాక్టరీలలో తయారు చేస్తారు. దానికి ఖర్చు ఎక్కువ. కానీ ఈ వైట్ హైడ్రోజన్ సహజంగా భూమి పొరలో తయారవుతుంది. ఇది జీరో ఎమిషన్ ఇంధనం, అంటే దీన్ని వాడటం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ఎనర్జీ సెక్టార్లో హోలీ గ్రెయిల్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం ఇక్కడ మరింత లోతుగా సుమారు 3000 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ నిక్షేపాలను వెలికి తీసేందుకు అత్యాధునిక సెన్సార్లను వాడుతున్నారు. అయితే ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే, ఈ భారీ నిధి వల్ల ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు గ్యాస్ని వదిలేసి ఈ చౌకైన హైడ్రోజన్కు మారతాయి. ఇలా పారిశ్రామికంగా గ్యాస్, ఆయిల్ మీద ఒత్తిడి తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పడిపోతాయి. ఫలితంగా మనం వాడే పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల రేట్లు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. చూసారుగా సైన్స్ అద్భుతాలు ఎలా ఉంటాయో. ఒకప్పుడు బొగ్గును అందించిన లోరైన్ ప్రాంతం ఇప్పుడు భవిష్యత్తు తరాలకు క్లీన్ ఎనర్జీని అందించే గనిగా మారింది. సిఎన్ఆర్ఎస్ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా టెక్నాలజీ ప్రపంచం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ప్రకృతి ఇచ్చిన ఈ వరాన్ని మానవాళి ఎలా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.